హాయ్ అండి, వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ పార్ట్ 6 అండి. లాస్ట్ వీడియోలో షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు హూక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. హూక్స్ పట్టి స్టిచ్ చేసుకోవడానికి 2 ఇంచెస్ వెడల్పు ఉన్న క్లాత్ని తీసుకొని ఆ క్లాత్ని కింది వైపు పెట్టి ఇలా రాంగ్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా, రైట్ సైడ్ అనేది కింది వైపుకి వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్ని ఆ క్లాత్ పైన పెట్టి ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఆ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకొని ఆ పట్టీని లోపల వైపుకి మళ్ళించి కుట్టుకోవాలండి. హూక్స్ పట్టి ఎప్పుడు కూడా మనము లోపలికి మళ్ళించి కుట్టుకోవాలి. కాజా పట్టి పై వైపుకి పెంచి కుట్టుకోవాలండి. ఇలా కుట్టుకున్నట్లయితే మనకి హూక్స్ పట్టి రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, హూక్స్ పట్టి అనేది స్టిచ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి 3 ఇంచెస్ వెడల్పున్న క్లాత్ని అయితే తీసుకున్నానండి. క్లాత్ని కింది వైపు పెట్టి ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ అనేది కింది వైపుకు ఉండేలాగా, రైట్ సైడ్ అనేది పై వైపుకు ఉండేలాగా పెట్టి ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక కుట్టు అనేది వేసుకున్న తర్వాత కింది వైపు ఇలా ఖర్చుని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ పట్టీని డబల్ ఫోల్డింగ్ చేసుకొని మనం ఫస్ట్ వేసుకున్న కుట్టు దగ్గరికి ఈ కాజా పట్టి అనేది వచ్చేలాగా పెట్టి ఒక కుట్టు అనేది వేసుకోవాలండి. పై వైపును కూడా కింది వైపు ఎలా అయితే ఫోల్డింగ్ చేస్తామో సేమ్ అదేలాగా పై వైపును కూడా ఖర్చు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని పట్టీని ఇలా పెంచి కుట్టుకోవాలండి. ఇప్పుడు ఫస్ట్ వేసుకున్న కుట్టుకి పక్కనే ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే కాజా పట్టి స్టిచ్ చేసుకోవడం కూడా కంప్లీట్ అయిపోతుందండి. నెక్స్ట్ వీడియోలో షోల్డర్స్ ఎలా జాయిన్ చేసుకోవాలి, హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, బై.